హాయ్ ఫ్రెండ్స్, నేను మీ పూజారి అశోక్ గౌడ్. ముందుగా మీ అందరికీ నా కళాభివందనాలు. అయితే ఫ్రెండ్స్, ఈరోజు మీ ముందుకు ఒక సాంగ్తో వస్తున్నాను. ఆ సాంగ్ ఉద్దేశం ఏంటంటే, ఆ సాంగ్లో ప్రతి విషయం మనకు తెలిసిందే, కానీ మన ఆచరణలో మాత్రం ఎవరు పెడతాం. దయచేసి నా పాట విన్న తర్వాతనైనా ఖచ్చితంగా అందరు ఆచరణలో పెడతారని ఆశిస్తున్నాను. ముందైతే నా పాట వినండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. ప్రతి ఒక్కరికి తెలిసిన విషయం, కానీ పాటించరు ఎవరా నియమం. ప్రతి ఒక్కరికి తెలిసిన విషయం, కానీ పాటించరు ఎవరా నియమం. బండి మీద బయటికెళ్తే హెల్మెట్ ధరించాలని, కారులోన వెళ్ళినప్పుడు సీటు బెల్ట్ పెట్టాలని, కామనుగా ప్రతి ఒక్కరికి తెలిసిన విషయం, ఆచరణలో మాత్రం ప్రతి మనిషికి జాప్యం. ప్రతి మనిషికి జాప్యం. ప్రతి ఒక్కరికి తెలిసిన విషయం, కానీ పాటించరు ఎవరా నియమం. తెల్లారితే చాలు అర్ధరాత్రి అయ్యే వరకు రోడ్ల మీద జరిగే ఎన్నెన్నో బైకు ప్రమాదాలు, పాటులోనే మరణించిన మృత్యు శకలాలు. ఒక్క హెల్మెట్ ఉంటే పోకపోవు నిండు ప్రాణాలు అనిపిస్తుంది అది చూసిన ప్రతి ఒక్కరికి. బయటికెళ్తే గుర్తు రాదు ఏ ఒక్కరికి, ఏ ఒక్కరికి. ప్రతి ఒక్కరికి తెలిసిన విషయం, కానీ పాటించరు ఎవరా నియమం. సెల్ ఫోను మాట్లాడుతూ డ్రైవింగ్ చెయ్యొద్దని, అతివేగమే మనకు పెద్ద ముప్పు తెచ్చి పెడుతుందని, ప్రాణం కన్నా పనులే ఇంపార్టెంట్ కాదని, నిదానమే ప్రతి మనిషికి ప్రధానమే అవునని, కామనుగా ప్రతి ఒక్కరికి తెలిసిన విషయం, ఆచరణలో మాత్రం ప్రతి మనిషికి జాప్యం. ప్రతి ఒక్కరికి తెలిసిన విషయం, కానీ పాటించరు ఎవరా నియమం. బీరు బ్రాండీ అంటే చాలు నోరూరు అందరికీ, పార్టీ అయిన ఫంక్షన్ అయిన సావైనా బతుకైనా, ఏదైనా గాని సుఖపడకుండా ఎవరుండరు. సుఖపడితే డ్రైవింగు చెయ్యకుండా అసలుండరు. తాగి బండి నడిపినాక రక్షణ ఎక్కడుంటుంది. మన వెంటే యమపాశం వెంటాడుతూ వస్తుంది, వెంటాడుతూ వస్తుంది. ప్రతి ఒక్కరికి తెలిసిన విషయం, కానీ పాటించరు ఎవరా నియమం. పోలీసోళ్ళు ఆర్టీఏలు ఎన్ని ఫైనులేస్తున్నా, డ్రంక్ అండ్ డ్రైవులు పెట్టి జైలుకు పంపిస్తున్నా, కౌన్సిలింగు మనకిచ్చి బుద్ధి మాట చెబుతున్నా, డ్రైవింగు లైసెన్సులు రద్దు చేస్తామంటున్నా, ఎవరు మానుతున్నారు ఆ తాగుడు డ్రైవింగ్. మానపోతే మన బతుకు అవుతుంది ఎండింగ్, అవుతుంది ఎండింగ్. ప్రతి ఒక్కరికి తెలిసిన విషయం, కానీ పాటించరు ఎవరా నియమం. ప్రతి ఒక్కరికి తెలిసిన విషయం, కానీ పాటించరు ఎవరా నియమం. కానీ పాటించరు ఎవరా నియమం. కానీ పాటించరు ఎవరా నియమం.